Hi Andy, today I am going to show my car and I want to share my experiences with my XUV 700. Come. Okay. యూట్యూబ్ ఛానల్ విఎస్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఏంటి కార్ చూపిస్తుంది రాదమ్మా అనుకుంటున్నారా? నిజానికి XUV 700 నేను సెకండ్ వెహికల్ అండి, రెండోసారి వాడుతున్నాను. నేను కార్ ఇలా వాడుతున్నానని తెలిస్తే సరదాగా మీరు చూస్తారు. ఎవరైనా ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు ఏది బెటర్ చాయిస్ అన్నప్పుడు నేను ఇలా వాడుతున్నాను అని మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతో కూడా మీకు చూపిస్తున్నానండి. మా దేవమ్మ కార్కి ప్రతి శుక్రవారం ఇలా ముగ్గులు పెడుతుంది. వాహనం కూడా లక్ష్మీదేవితో సమానం అంటారు కదా, అందుకని ప్రతి శుక్రవారం మా వాళ్ళు ఇంత నీట్గా కార్ని మెయింటైన్ చేయటం ఒక ఎత్తు అయితే, ఇది నేను ఏ విధంగా వాడుతున్నాను అన్నది మీకు చూపించాలనుకుంటున్నా. ఇక్కడ మన సిరిహాసిని అమ్మవారిది. ఈ వేడలికి ఎండలు తట్టుకోలేక అలా అయిపోతుంది అన్నమాట. నా పేరు డాక్టర్ గారిది, నాది కూడా సింబల్స్ వేయించేసుకున్నామండి. ఎందుకంటే గమ్ముని ఎమర్జెన్సీలో గమ్ముని వెళ్ళాల్సి వచ్చినా ఎవరు ఆపకుండా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఇదే విధంగా XUV 700 అండి. అసలు ఇది హైయర్ ఎండ్ అండి. దీనిలో అయితే ఫెసిలిటీస్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది. యాక్చువల్గా ఇది 7 సీటర్, మధ్యలో 3 సీట్స్, బ్యాక్ 2 సీట్స్ వస్తాయండి. ఫ్రంట్ ఒక సీట్ ఉంటుంది. దీన్ని మాత్రం నేను కన్వర్ట్ చేసి ఏ విధంగా వాడతాను అన్నది ఇప్పుడు మీరు చూస్తారు. ఇప్పుడు నేను చూపించిన తర్వాత కారు తయారు చేసిన వాళ్ళు కానీ, కారు అమ్ముకున్న వాళ్ళు కానీ, కంపెనీ ఓనర్స్ కానీ ఎవరైనా కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ రేంజ్లో XUV 700 వాడిన వాళ్ళు ఎవరు ఉండుండ్రు, బహుశా నేనే అయ్యి ఉంటాను. రండి చూద్దరు. కానీ ఇక్కడ ఏసీ ప్లస్ మనకి చార్జర్ ఫెసిలిటీస్, ఫ్రంట్ వ్యూ అండి. మనం బ్యాక్ కూర్చుంటే ఇది. ఇంకపోతే నేను ఇక్కడ కూడా అండి మనకి ఏసీ అడ్జస్ట్మెంట్స్ అన్నీ మన ఇష్టం అన్నమాట. ఇక్కడ ఎక్కువైతే కనుక మనమే మార్చుకోవడానికి వీలుగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ పాకెట్స్ ఉంటాయండి. ఈ పాకెట్స్, డోర్కున్న పాకెట్స్లో మన జ్యువెలరీ కానీ ఏదైనా పడుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే తీసి నేను అందులో వేసేసుకుంటూ ఉంటాను. ఎక్కడికక్కడ మోస్ట్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను నేను. ఫస్ట్ XUV 700 కూడా ఫస్ట్ వెర్షన్ కూడా నేను ఇలాగే వాడానండి. తర్వాత ఇదే అప్డేటెడ్ వెర్షన్ ఇది. సో సరదాగా చూపించాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఇక్కడ నాకు అవసరమైనవన్నీ మినిమం నీడ్స్, మనకి కార్ పడుకుని లేచిపోయినప్పుడు మళ్ళీ అవసరం అవుతుంది కదా, కళ్ళు జోడు, కొంచెం తిండి టైంకి తినకపోవడం వల్ల మెడిసిన్స్ అవసరం అవుతూ ఉంటాయి. ఇదండి ఓవరాల్ వ్యూ. నేను రాజకీయంగా సీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు నేను ఊరంతా తిరగటానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కారు ఈ ఫెసిలిటీ కూడా ఉండడం మనకి సరదాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నాం. కానండి నిజానికి నేనేం వాడలేదు. కానీ మా అమ్మాయి మాత్రం లాంగ్ జర్నీస్లో ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు వైజాగ్లోని అలా నుంచి ఉంటుంది తను. దీనిలో గ్లాసు ఇక్కడ వరకు ఇచ్చాడండి. మొత్తం బ్యాక్ సీట్ వరకు మనకు ఆల్మోస్ట్ కవర్ చేస్తారు. ముందు వెహికల్లో అంత ఉండేది కాదు, ఇప్పుడు మారిన వెహికల్లో మాత్రం మనకి క్యామ్స్ ఉంటాయండి కార్లో. 4 వైపుల నుంచి మనకి అంత కంఫర్టబుల్గా ఇది చూపించేస్తూ ఉంటుంది. ఒకవేళ మనకి డోర్ పడకపోయినా ఇండికేషన్ ఇచ్చేస్తుందండి. కార్ టైర్స్ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇండికేషన్ వచ్చేస్తుంది. చెప్పరా, నువ్వు చెప్పేసేమన్నా. మీరు చెప్పండి. అంటే మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ కెమెరా. ఇది ఫ్రంట్ క్యామ్. ఫ్రంట్ క్యామ్ మనం పూలు అవి కట్టుకున్నాం. కారు పొజిషన్ దగ్గర నుంచి మనకి ఆ ఫ్రంట్ అంతా వ్యూ కనిపిస్తుందండి. ఇదేమో మనం ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు రెడ్ లైన్ గ్రీన్ లైన్ తో పాటు చూపించేస్తుంది. ఇక్కడ
ఇక వచ్చేసరికి ఇది బ్యాక్ అండి. ఇది టైర్స్ మనకి పొజిషన్ చూపించేస్తుంది. ఎంత వ్యూలో మనం ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అన్నది మాత్రం ఈ 360 యాంగిల్స్లో మనకి కెమెరాస్ వల్ల మనకి మొత్తం కంప్లీట్ పిక్చర్ మన కార్ ఉన్న పొజిషన్ దగ్గర నుంచి చూపించేస్తుంది. కాబట్టి మనకి డ్రైవింగ్ చాలా ఈజీ అండి. ఇవన్నీ ఒకెత్తైతే ఇప్పుడు మనకి అన్ని వైపుల నుంచి జస్ట్ చెక్ చేసుకుంటూ ఉండడానికి ఆప్షన్స్ అండి అవి. టచ్ స్క్రీన్ ఒక విధంగా చెప్పాలంటే. ఇంకా మన సీట్ అడ్జస్ట్మెంట్కి వచ్చేసరికండి ఇక్కడ మనకి దీన్ని ఫ్రంట్కి ప్రెస్ చేస్తే నేను ఇలా ముందుకు వెళ్తున్నాను. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు. ఈ సీట్ ఈ కంఫర్టబిలిటీ చూపించండి రెడ్డి గారు. ఇప్పుడు ఇంతలా వెనక్కి వెళ్ళింది కదా, ఇది నాకు ఇంత అవసరం లేదు, నేను కొంచెం పొట్టిదాను కదా అందుకని ఈ ముందు వరకు నేను రావాల్సి వస్తుంది. మళ్ళీ డ్రైవర్స్ పెట్టుకుంటే వాళ్ళు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుంటారు. మనకి ఇప్పుడు చెప్పాను కదండి, ఈ బటన్ వల్ల మనం ఈ కింద సీట్ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఈ పైదాని వల్ల మనకి ఇది అడ్జస్ట్ అవుతుందండి. బ్యాక్ ఇప్పుడు చూసారా, ఇది జస్ట్ ఇలా కొంచెం చేస్తే ఇలా అవుతుంది. ఇది కావాలంటే కొంచెం పైకి తిప్పినట్లయితే మనకి పైన అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడున్న ఈ నెంబర్స్ ఏంటంటే అండి 1 2 3 అని ఉన్నాయి కదా, ఇవి మనం 3 టైప్స్లో మనకి కొంచెం ముందుకి వెనక్కి పక్కకి ఎలా కావాలంటే అలాగే 3 టైప్స్లో సెట్ చేసుకుని వదిలేస్తే 3 టైమ్స్ కనుక మనం ఆటోమేటిక్ ఇంకా అక్కడి నుంచి మనం అడ్జస్ట్ చేసుకోకర్లేదు. మనం ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ఇది సెట్ చేసుకుని వదిలేసామంటే ఇంకా మనకి ఎక్కడ కావాలంటే అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ సైడ్ డోర్కున్న ఇవన్నీ అండి, ఇవన్నీ కూడా అన్ని గ్లాసెస్ నేను చూపిస్తాను, ఇచ్చేయండి. ఈ గ్లాసెస్, ఈ సైడ్ గ్లాసెస్ అన్నీ మనం ఎక్కడ అడ్జస్ట్ చేసుకోవడం. ఇది జస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇది చేస్తే పైకి వెళ్తుంది. ఈ విధంగా మనకి గ్లాసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తుందండి. డోర్లో మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి స్పేస్, ఇదంతా కరెక్ట్గా చూపిస్తున్నానో లేదో, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి స్పేస్. ఈ బటన్స్ అన్నీ మనకి మిర్రర్స్, సైడ్ పక్కనవి అన్నీ వచ్చేస్తాయండి. ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఓన్లీ ఇక్కడ మనకి బ్రేక్ ప్లస్ యాక్సిలరేషన్ రెండే ఉంటాయండి. ఆ రెండింటిని పట్టుకుని నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను. కార్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇవన్నీ. సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ యూసెస్. ఇది ఓపెన్ చేయమన్నా, ఇది మనం చక్కగా మినీ కూలింగ్ వాటర్ బాటిల్స్, కూలింగ్ డ్రింక్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందండి. చిన్న క్యాబిన్ లాగా. ఇక్కడ మొబైల్స్ పెట్టుకోవడానికి, కీస్ పెట్టుకోవడానికి అన్నింటికి ఇది ఆప్షన్. ఇది ఓవరాల్ వ్యూ అండి. ఫ్రంట్ సీట్ ప్లస్ ఏసీ అన్ని వైపుల నుంచి ఇచ్చాడండి మనకి. కొంచెం దీనిలో ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకు అన్నింటికంటే ఇంపార్టెంట్ అండి ఈ కార్లో సీట్ బెల్ట్ అండి. సీట్ బెల్ట్ లేదు, మనం పెట్టలేదు, బతికించామా అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇండికేషన్ ఇస్తానే ఉంటుందండి. పెట్టి వరకు ఇంకా అసలు ఈ గోల్ బీప్ సౌండ్ వస్తుంది కదా మీకు ఇందక్కడి నుండి. సీట్ బెల్ట్ నేను నెగ్లెక్ట్ చేయటం వల్ల. ఫ్రంట్ సీటు, డ్రైవింగ్ సీటు మస్ట్ అండి. నేను జస్ట్ అవసరానికి నేర్చుకున్నాను, కానీ నాకు ఇష్టం వల్ల నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే అండి, ఎంతైనా తెల్లార్లు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా. కాకపోతే ఇక్కడ మనకి గేర్ అంతా వాడుకోవాలి, సరదా ఉంది అంటే మాత్రం వాడుకోవచ్చండి. జస్ట్ మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడమే. మన ఇష్టం, కావాల్సినంత స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అండి నాకు మీతో షేర్ చేసుకుంటున్నా. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా డాడీ చిన్న కారు బొమ్మ కొనుక్కొచ్చి ఇచ్చారు. అదేం నా మగపిల్లాడా కారు తెచ్చి ఇచ్చారు అంది మా అమ్మ. ఎందుకో పాత జ్ఞాపకాలకి వెళ్ళిపోతున్నాను మీతో పంచుకుంటుంటే. ఇది చూసారా, ఈ అందాలన్నీ కోనసీమ అందాలండి. కొబ్బరి చెట్లు, వరి పొలాలు, ఇంకా అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందం ఎక్కడ చూడగలుగుతామంటే మా అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోనే ఇంత అందం. ఈ మధ్య ఇగో రొయ్యల చెరువులు అన్నీ ఎక్కువైపోయినాయి. అది కొంచెం
పొల్యూషన్ ఎక్కువైపోతుందని గొడవ చేస్తున్నా కూడా ఇన్కమ్ సోర్స్ చాలా ఎక్కువ, బాగా సడన్గా వచ్చిందంటే వచ్చేస్తుంది భూమి కదా, ఇది ఇంక అందరికీ తెలియని విషయం కాదు కదా, ఎక్కువ కన్వర్ట్ అయిపోతుందండి. ఏమైనప్పటికీ కూడా ఈ అందం మాత్రం వర్ణనాతీతం. నాతో పాటు మీకు అందరికీ ఈ ఏరియా అంతా చూపించేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ యూ కెన్ ఎంజాయ్ మై వీడియో డెఫినెట్లీ, అండ్ ఐ వాంట్ యువర్ ఒపీనియన్స్. రీసెంట్గా కన్వర్ట్ అవుతున్న ఏరియాస్ అనుకుంటా, ప్రొక్లైనర్స్ తీసుకొచ్చి తవ్వించేస్తున్నారు చూసారా. దీనికండి ముఖ్యంగా XUV 700 కండి 9 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి. అంటే మన సేఫ్టీ కోసం కంపెనీ వాళ్ళు తీసుకున్న అంత జాగ్రత్త అన్నమాట అదంతా. సో ఆటోమేటిక్ మొత్తం గేర్ లేకపోవడం, ఆటో బ్రేక్ అండి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆటో బ్రేక్. మనకి ఆటో బ్రేక్ వల్ల ఏంటంటే మనం పొరపాటున ఎక్కడైనా గమ్ముని ఏదైనా ఆలోచిస్తూ గమ్ముని ఏదైనా ఉండిపోయినా కూడా ఇది బ్రేక్ వేసేస్తుంది. అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో అసలు ఆలోచించకుండా తీసుకోవచ్చు నా ఒపీనియన్లో అయితే మాత్రం. XUV 700 నాది యాక్చువల్గా ఇది సెకండ్ వన్ అండి. ఇది హయ్యర్ వెర్షన్కి వచ్చేసాను. దగ్గరగా ఇది 17 లక్షల నుంచి 30 లక్షల వరకు రేంజెస్ లో మనకి దొరుకుతున్నాయండి. ఇది హైయర్ ఎండ్ కాబట్టి మనకి కొంచెం ఫెసిలిటీస్ పెద్ద చిన్న తేడాలు ఉంటాయి. కెమెరా మనకి చుట్టూ 360 డిగ్రీస్ హైయర్ వెర్షన్ కే ఉంటుందని నేను వినటం జరిగిందండి. నేను చూడలేదు యాక్చువల్గా. ఇవన్నీ కాకుండా దీనిలో మనకి మెయిన్ ఏంటంటే అండి, రాత్రి నేను చక్కగా మా డ్రైవర్ ఇద్దరు చక్కగా నాకు తీసుకెళ్ళిపోతారు. కారు కంచి వెళ్ళాలంటే ఇక్కడ వెనకాల సెట్టింగ్ అంతా చూసారు కదా, ఆ బజ్జుంటాను అక్కడ తెల్లారేసరికి నన్ను లేపుతారు వాళ్ళు. అక్కడ మళ్ళీ అమ్మని చూసుకుంటాను, వెళ్తా అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్తాను, లేదంటే కంచిలోనే షాపింగ్ చేసేసుకుని మళ్ళీ బ్యాక్ అయిపోతూ ఉంటాను. ఈరోజు నా జర్నీ ఒకటి మీకు చూపించాను. కార్ ఎందుకు ఇంతలా చూపించేస్తున్నాను అనుకుంటున్నారండి? నిజంగా 1/4 ఆఫ్ మై లైఫ్ కార్ తోటే ఉందండి. నేను ఇది 5వ కారో 6వ కారో అనుకుంటాను. మా డాక్టర్ గారికి ఎన్ని ఎకరాలు సంపాదించామన్న దానికంటే లైఫ్ ఎంత ఎంజాయ్ చేసాము. కార్లు పిచ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల నేను ఇన్ని కార్స్ తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే అండి, నేను ప్రతి కారు కూడా ఫస్ట్ డ్రైవ్ నాకే ఇస్తారు మా డాక్టర్ గారు. కొంచెం సెంటిమెంట్ ఫీల్ అయ్యారు ఇంతవరకు, ఇప్పుడు మాత్రం మార్చారు, కూతురికి ఇచ్చేస్తున్నారు. నా కూతురు కూడా మంచి డ్రైవర్ అండి. రోజు కాలేజీకి వాళ్ళ డాడీ కార్ వేసుకుని వెళ్ళిపోతుంది. నేను మాట్లాడుతూ ఉంటే ఫుల్ స్టాప్ లో కామాలు లేకుండా మాట్లాడుతూ ఉంటాను. రాధమ్మ ఎప్పుడు దేవుడి గురించే కాదు, లైఫ్ లో చాలా యాంగిల్స్ లో ముందు ఉంటుంది అనే విషయం ఈ రోజు కొత్తగా కొంతమందికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇకపోతే మా కెమెరామెన్ మా రెడ్డి గారు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. నన్ను అన్ని యాంగిల్స్ లో చూపించాలని తపన పడిపోతాను. అందువల్ల అది బీప్ సౌండ్ వచ్చేస్తుంది అన్నమాట మీకు. దీనిలో స్పేస్, సేఫ్టీ ఏ విధంగా చూసినా అండి ఇంకా అసలు తిరగలేను. డెఫినెట్లీ వీ కెన్ ఫీల్ ప్రౌడ్ అండి. ఎందుకంటే ఈ డ్రైవింగ్ చాలా ఈజీ అన్నమాట. ఇది వరకు మనం గేర్స్ వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆటో గేర్, ఆటో బ్రేక్ అన్నింటికంటే ముఖ్యంగా. సో ఇది కారు తనకి తను అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మన మీద ప్రెషర్ తక్కువ అవుతుందండి. నేను ఫస్ట్ నేర్చుకున్న కారులో అండి పవర్ స్టీరింగ్ కాకుండా ఉండేవి కదా, అది నేర్చుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇవి అసలు అది చేసి ఇచ్చేసిన వాళ్ళకి చాలా ఈజీనెస్ అది తెలుస్తుంది. సో ఇంకెక్కువ మాట్లాడేస్తున్నాను కదా. ఆడపిల్లలండి అన్ని రంగాల్లోని ముందు ఉండేలాగా పెంచాలండి. అది మనకు అవసరం ఉంటుందా ఉండదా అన్నదాంతో కంటే నేను మీకు అన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆఫ్ చేశానండి. ఇది న్యూట్రల్ చేసినట్లయితే మనకి ఆగుతుంది. ప్లస్ డీలో పెట్టినట్టయితే అండి ఇది మనం బ్రేక్ మీద కాలు పెట్టి డీలో పెడితే ఇది స్టార్ట్ చేయగలుగుతాము. ఇది ఆఫ్ చేయాలంటే మాత్రం ఇక్కడ ఇదే స్టాప్ ప్లస్ స్టార్ట్ రెండింటికి బటన్ ఇదేనండి. ఇంకా మాక్సిమం నాకు తెలిసినవన్నీ చెప్పాను. మన మొబైల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ. ఈ స్పేస్ అంతా మనకి ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు. 4 డోర్స్ లోనే మనకి వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది. మొత్తం ఫైల్స్ అన్ని కూడా పెట్టేస్తాను నేను. ఇక్కడికి వచ్చేసరికి
ఎండ తగలకుండా మన ఫెసిలిటీస్. ఇక్కడేమో స్పెక్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చాడండి. ఇక్కడ అక్కడ మిర్రర్ ఇచ్చాడు. మనం కార్ దిగేటప్పుడు మన ఫేస్ ఎలా ఉందా అని చూసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి పాటలు ఏవి కావాలంటే అవి మీరు పెట్టేసుకోవచ్చు. సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. దీనిలో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే అండి, మనం ఫోన్స్ లో సిరి చూసుకుంటాం కదా, అలాగా అలెక్సాని ఇచ్చాడు. మనం మాట్లాడిన వెంటనే అది మనం ఏది కావాలంటే అది సాంగ్స్ ఏం కావాలో కూడా ప్లే చేస్తుందండి. ప్రస్తుతం నేనున్న ఏరియాలో సిగ్నల్స్ లేకపోవడం వల్ల నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ సెమీ వెహికల్, సెమీ యూజ్డ్. ఇంకా చెప్పాలంటే అండి, క్యారవాన్ కొనుక్కుని కెపాసిటీ లేదు కాబట్టి నాకు దీన్ని ఈ రేంజ్ లో వాడేస్తున్నాను. క్యారవాన్ ఉంటే కొనుక్కునే కెపాసిటీ ఉంటే వాళ్ళకి అసలు దీంతో పని లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం నేనైతే చెప్పగలుగుతాను, ఇది క్యారవాన్ లాగే నేను వాడేస్తున్నాను. దీనిలో ఆల్మోస్ట్ నా తిండి 2 బ్యాగులు పడితే మధ్యలో స్పేస్ లో 2 సూట్ కేసులు పట్టేస్తున్నాయండి. ఆ గ్యాప్ లో పడుకుని ముగ్గురం కలిసి చక్కగా బజ్జిని వెళ్ళిపోతున్నాము. మీకు ఏ డౌట్స్ కావాలన్నా ఏమైనా మీ కమెంట్స్ లో పెడితే నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేస్తానని చెప్పి తెలియచేసుకుంటూ, నాకు తెలిసిన అన్ని విషయాలు ఈ కార్తో నాకున్న అనుబంధం కూడా మీతో పంచేసుకున్నాను. మీకు ఈ కార్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. కానీ నా ఒపీనియన్లో మాత్రం మనకి చాలా మంచి చాయిస్. మన దీనిలో కూడా తక్కువ రేంజ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు టాటా వారి వెహికల్ కూడా వింజర్ ఏదో చాలా బాగుందని విన్నాను నేను. కానీ నా చాయిస్ వరకు నేను వాడుతున్నది ఇది. మీకు అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటూ మీ ఒపీనియన్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి అని తెలియచేస్తూ బాయ్. కొంచెం మీరు స్లోగా లాగండి, కానీ మీరు స్లోగా లాగండి, బ్యాక్ సైడ్ మా వాళ్ళు అంతే లాగండి, బ్యాక్ సైడ్ స్లోగా లాగండి మేడం. మళ్ళీ చేంజ్ అయిపోతుంది సార్. డోర్లో వచ్చింది మళ్ళీ చేంజ్ మెమరీలో పెట్టాను. స్టార్ట్ చేయడం స్టార్ట్ చంద్రకళ అమ్మ చెప్పండి. హలో పళ్ళు వెళ్ళండి వెళ్ళండి.
ముందు చూసుకో, వెనక చూడకు. గేర్ ఉండదు కదమ్మా, చక్కగా మంచి స్పీడ్గా వెళ్తాయి. స్కూటీ లాగా వెళ్ళిపోతుంది. ఒక లైన్ లో వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, వెనకున్న డిస్టర్బ్ అవడం. ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు ఏంటంటమ్మా, సైడ్ చూసుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్. పెద్ద వెహికల్ కదా, బ్రేక్ మీద చూసుకో, బ్రేక్ అప్లికేషన్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.